ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో మరోసారి మావోల కదలిక కలకలంగా మారింది. ఛత్తీస్గఢ్ నుంచి మావోయిస్టులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోకి ప్రవేశించేందుకు ప్లాన్ చేస్తున్నారన్న సమాచారంతో ఇరు రాష్ట్రాల పోలీసులు అప్రమత్తమయ్యారు. మావోయిస్టులు ముందుకు వెళ్లకుండా సరిహద్దుల్లోని కీలక ప్రాంతాలలో నిఘాను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా భద్రాద్రి జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టును తమ ఆధీనంలోకి తీసుకున్న స్పెషల్ ఫోర్సెస్ అక్కడ భారీగా మోహరించాయి. ప్రాజెక్టు పరిసర ప్రాంతాలతో పాటుగా రాకపోకలు సాగించే ప్రతి దారిని జల్లెడ పడుతున్నారు. ప్రభుత్వాల రిక్వెస్ట్ ను పట్టించుకోకుండా ఇంకా అడవుల్లోనే ఉండిపోయిన కీలక నేతలు ఎక్కడున్నారని పోలీసులు ఆరా తీస్తున్నారు. దీనితో పాటు గతంలో లొంగిపోయి ప్రస్తుతం బయట ఉంటున్న పాత మావోయిస్టుల కదలికలపై కూడా నిఘా వర్గాలు కన్నేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని దట్టమైన అటవీ ప్రాంతంలో అత్యాధునిక ఆయుధాలతో స్పెషల్ పోలీస్ బలగాలు ఏజెన్సీ గ్రామాలను చుట్టుముట్టి ప్రతి ఇంచు గాలిస్తున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మావోయిస్టులు సరిహద్దు దాటకుండా ఉండేందుకు పోలీసులు ముందస్తుగా గట్టి బందోబస్తును ఏర్పాటు చేయడంతో ఏజెన్సీ ప్రాంతంలో ఎప్పుడు ఏం జరుగుతుందా అని తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ తిరుపతిరావు అందిస్తారు. తిరుపతి. థ్యాంక్ యూ సునీత. ఏదైతే మావోయిస్టు కదలికలతో అయితే మరోసారి పోలీసు బలగాలు అప్రమత్తమని చెప్పాయి. తెలంగాణ ప్రధానంగా చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములుగు మరియు భూపాలపల్లి జిల్లా అటవీ ప్రాంతాలైతే పోలీసులు ఇటు గ్రైహోమ్స్ బలగాలైతే భారీగా మోహరించాయి. గత కొంతకాలంగా ప్రశాంత వాతావరణంలో కూడా రెండు రాష్ట్రాల్లో కూడా ప్రశాంత వాతావరణం నెలకొన్నది. అయితే కొద్ది రోజులుగా అయితే తెలంగాణ సరిహద్దు అటవీ ప్రాంతాలు అయితే మావోయిస్టు కదలికలు అయితే తెలంగాణ చొరబోటు వ్యవహారంపై నిఘా వర్గాలు అయితే హెచ్చరికతో అయితే రెండు రాష్ట్రాల సరిహద్దులు అయితే హైటెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పాలి. ఇటు ఛత్తీస్గఢ్ నుంచి మావోయిస్టులు తెలంగాణలోకి ప్రవేశించేందుకు యత్నిస్తున్నారన్న పక్కా సమాచారంతో అయితే భద్రతా బలగాలు అయితే అప్రమత్తమని చెప్పాలి. ఇటు గోదావరి తీర ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం నుంచి ఆ తెలంగాణకు చొరబడే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే తెలంగాణ పోలీసు యంత్రాంగం అయితే అప్రమత్తమైంది. ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గోదావరి మధ్య తరహా ప్రాజెక్ట్ అయినటువంటి తాలుపేరు ప్రాజెక్టు నుండి తెలంగాణ గ్రహం సిబ్బంది తమ ఆధీనంలో తీసుకున్నారు. ప్రాజెక్టు పరిసర ప్రాంతాలతో పాటు ఇటు తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో అయినటువంటి ములుగు, వెంకటాపురం, భద్రాచలం సంబంధించినటువంటి సరిహద్దు గ్రామాల వద్ద అయితే చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఆ మార్గాల గుండా వచ్చేపోయే వాహనాలు అయితే అధికారులు అయితే క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న పరిస్థితి ఉంది. రాకపోకలు సాగించే ప్రతి దారిని కూడా ప్రతి వాహనాన్ని కూడా అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. అగ్రనేతలు మృతి చెందిన అనంతరం అయితే ఇటు నంబాల కేశవరావు కావచ్చు, మడకం హిట్మా కావచ్చు తదితర అగ్రనేతలు ఎన్కౌంటర్ లో మృతి చెందడంతో కొందరు అగ్రనేతలతో పాటు మావోయిస్టు దళ కమాండర్లు ఇటు మావోలు కూడా భారీగా మొత్తంలో లొంగిపోయిన పరిస్థితి ఉంది. ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గతంలో మావోయిస్టులకు పునరావాసం కల్పిస్తాం, జనజీవన సేవంతో కలవాలని పిలుపునిచ్చారు. దీంతో కొందరు అగ్రనేతలతో పాటు పెద్ద ఎత్తున అయితే మావోయిస్టులు కూడా లొంగిపోయిన పరిస్థితి ఉంది. కానీ మరికొందరు ముఖ్య నేతలతో పాటు మావోయిస్టులు అయితే ప్రభుత్వాల పిలుపును తుంగలో తొక్కేసి ఇంకా అడవుల్లోనే సంచరిస్తున్న నేపథ్యంలో అయితే ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల వారిపై నిఘా పెంచిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కొందరు మావోయిస్టులతో పాటు ఇంకా కీలక నేతలు ఎక్కడున్నారనే దానిపై అయితే ఇప్పటికే పోలీసులు గత 3 నెలలుగా నిఘా పెట్టిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే ఛత్తీస్గఢ్ నుంచి మరికొందరు కీలక నేతలతో పాటు మావోయిస్టు దళాలు తెలంగాణ చొరబడే యత్నం చేస్తున్న నేపథ్యంలో అయితే ఇటు రెండు రాష్ట్రాలు సంబంధించినటువంటి గ్రహంస్ అయితే మొత్తం కూడా అక్కడ పరిసర ప్రాంతాలు కూడా పెద్ద ఎత్తున సరిహద్దు ప్రాంతాల్లో అయితే పెద్ద ఎత్తున అయితే పోలీసు బలగాలు మోహరిస్తున్న పరిస్థితి. మరోపక్క గతంలో లొంగిపోయినటువంటి ప్రస్తుతం బయట ఉన్నటువంటి మావోయిస్ట్ అగ్రనేతలపై అయితే కూడా నిఘా వర్గాలు కన్నేసినట్లు కూడా తెలిసింది. వారికి ఏమైనా సహకారం ఉంటుందా అనే కోణంలో కూడా వారిపై నిఘా పెట్టిన పరిస్థితి ఉంది. దీంతో ఏదేమైనా గత 3 నెలలుగా ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో అయితే ప్రశాంత వాతావరణం కొనసాగింది. కానీ ఈ రోజు ఇంటెలిజెన్స్ సమాచారంతో అయితే మరోసారి రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలు అయితే హై అలర్ట్ కొనసాగుతున్న పరిస్థితి. మరోపక్క ఇప్పటికే గత కొన్ని ఏళ్లుగా కూడా ఈ యొక్క సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టులు సంచరించే ప్రాంతాల్లో
గిరిజనులు అయితే పెద్ద ఎత్తున భయాందోళనకు గురయ్యారు. గత 3 నెలలుగా కూడా వీరికి ప్రశాంతత వాతావరణం కొనసాగిన పరిస్థితి. కానీ ఈ రోజు జరిగేటువంటి ఈ యొక్క బుమ్మింగ్ ఆపరేషన్లలో అయితే మరోసారి గిరిజన గ్రామాలు అయితే హడలెత్తిపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఎటు నుంచి ఎలాంటి ప్రమాదం చొచ్చుకొస్తుందో అనేది ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బతుకుతున్న పరిస్థితి అయితే ఉంది సునీత. రైట్, థ్యాంక్ యూ తిరుపతిరావు.